జ్యోతిష పాఠానికి మీ అందరికీ కూడా స్వాగతం. గత వారం మనం గ్రహాలకు సంబంధించి వాళ్ళ యొక్క కారకత్వాలు, భావాలకు సంబంధించి కారకత్వాలు చూసాం. గ్రహాల కారకత్వం పర్మనెంట్గా ఉంటుంది, అది సంస్కారాన్ని సూచిస్తుంది. భావాల యొక్క కారకత్వం అంటే ఏ భావానికి ఏ అధిపతి అవుతాడో అతనికి వస్తుంది, అడిషనల్ డ్యూటీ అంట. సో ఇది ప్రతి ఒక్కరికి లగ్నాన్ని బట్టి మారుతూ ఉంటుంది. సో ఒక్కొక్క ఏ విషయాన్ని ఏ భావాన్ని చూడాలనేది ద్వాదశ భావాన్ని మనం చూసాం. ఒకసారి మనం పునఃస్మరణ చేసుకున్నట్టయితే ద్వాదశ స్థానాలు తను స్థానము అంటే ఆ భావంలో ముఖ్యంగా మనం ఏ విషయాన్ని అయితే చూస్తామో దాన్ని ఆ పేరుతోనే పిలుస్తాం. లగ్నాన్ని శరీరానికి ఎక్కువగా చూస్తాం కాబట్టి తను స్థానము అంటాం. ద్వితీయ స్థానాన్ని ధనము లేక కుటుంబ స్థానం అని అంటాం. తృతీయ స్థానాన్ని కనిష్ట భ్రాత స్థానం అంటాం. చతుర్థ స్థానాన్ని సుఖస్థానము లేకపోతే విద్యాస్థానం అని కూడా అంటాం. పంచమ స్థానాన్ని సంతాన స్థానము అంటాం. షష్ఠ స్థానాన్ని రుణము, రోగము, శత్రువులు. ఇవన్నీ కూడా మనం మనుష్య జీవనంలో అనుభవించదగినవే. అవన్నీ ప్రశ్నలు వస్తూ ఉంటాయి కాబట్టి దాన్ని ఆ 3 పేర్లతో పిలుస్తాం. 7వ ఇంటిని కళత్ర స్థానము అంటే భార్య లేక భర్త, స్పౌస్ అంట. 8వ ఇంటిని వియోగము, మనకి ఏదైనా మానసికంగా కష్టం వచ్చిందంటే మనం కోరుకున్నది మనకు దక్కనప్పుడే దాని వియోగము అంటాం, ఆ వియోగ స్థానము. 9వది భాగ్యస్థానము లేకపోతే పితృస్థానము అంటాం. 10వ స్థానాన్ని కర్మస్థానము లేక ఉద్యోగ స్థానము అని అంటాం. 11వ స్థానాన్ని లాభస్థానము, 12వ స్థానాన్ని వ్యయస్థానము. ఇవి గత వారం పాఠంలో మనం చాలా డీప్గా తెలుసుకున్నాం. ఇందులో అన్ని విషయాలని మనం తెలుసుకోనక్కర్లేదు, కొన్ని విషయాలను తెలుసుకుంటే చాలు. అందులో సమరైజ్ చేసి మనం చూసినట్టయితే మనిషి చాలా ఎక్కువగా అడిగేది 4. ఒకటి విద్య, ఉద్యోగము, వివాహము, సంతానం. ఈ విషయాలను మాత్రమే ఎక్కువ చూస్తాడు. సో దీనికి సంబంధించి విద్యాకారకుడు ఎవరు అంటే బుధుడు. విద్యాస్థానము ఏది అంటే చతుర్థ స్థానము అని చూస్తాము. ఇక్కడ శుక్రుడు అని పడింది, ఆ శుక్రుడని తీసేయండి, అది అక్కర్లేదు. ఒట్టి 4 వీలు మాత్రమే చూస్తాం. ఉద్యోగము అంటే శని కారకుడు మరియు సూర్యుడు కారకుడు. ఉద్యోగం అంటే చెయ్యడం, ఉద్యోగం చేయించడం రెండూ వస్తుంది. ఉద్యోగం మనమే చేసేట్టుగా ఉంటే శని, మనం లీడర్షిప్ క్వాలిటీ ద్వారా ఒక 4 దగ్గర పని చేయించామనుకోండి, దానికి సూర్యుడిగా పరిగణిస్తాం. అధిపతి అడిషనల్ డ్యూటీ ఎవరికి వస్తుందంటే 10వ ఇంటికి అధిపతి ఎవరవుతాడో అతనికి అడిషనల్ డ్యూటీ వస్తుంది. వివాహానికి న్యాచురల్గా ఉండే డ్యూటీ వచ్చే శుక్రుడికి అడిషనల్ డ్యూటీ 7వ ఇంటి అధిపతి. అదేవిధంగా సంతానానికి గురువు కారకుడవుతాడు, పంచమాధిపతి అడిషనల్ డ్యూటీ అధిపతి అవుతాడు. అదేవిధంగా ఈ ఒక ఇల్లు తీసుకున్నాం అనుకోండి, కుజుడు కారకుడు 4వ ఇంటి అధిపతి పూర్వపుణ్యాన్ని సూచిస్తాడు. అదేవిధంగా వాహనము శుక్రుడు 4వ ఇంటి అధిపతి. ఈ విధంగా మన జీవితంలో మనకు ముఖ్యంగా ఎవరైతే ఏదైనా ప్రశ్న అడుగుతారో ఆ ప్రశ్న అడగగానే ఇలా మీరు డివైడ్ చేసుకోవాలి. వాళ్ళు ఏమైనా ప్రశ్న అడగకపోయినా కూడా మనం చూడాలంటే ఏదో ఒక ప్రశ్న వేసుకోవాలి కదా. వాళ్ళు అడగకపోయినా కూడా మనం ప్రశ్న వేసుకోవాలి. నా జాతకం చూడండి ఎలా ఉందో అంటే ఏ విషయంలో అతను అడుగుతున్నాడని మనం గ్రహించాలి, లేకపోతే కుదరదు. ప్రశ్న అనేది కామన్ కాబట్టి ఎవరు ఏ ప్రశ్న అడిగినా కూడా ఆ ప్రశ్నకు సంబంధించిన కారకుడు ఎవరు, సహజంగా న్యాచురల్గా ఎవరికి అది ఇవ్వబడింది, అతని యొక్క జాతకం ప్రకారం ఎవరికి అది ఆధిపత్యం ఇవ్వబడింది. ఈ 2 గ్రహాలు మనకు చాలా ముఖ్యం. ఆ తర్వాత ఆ 2 గ్రహాల యొక్క బలాబలాలపైన అతనికి అనుకూలమా ప్రతికూలమా అనేది మనము జాతకం పరిశీలించి చెబుతాం. కానీ ఇది ముఖ్యంగా మనం చేయవచ్చు. అన్నీ మీరు గుర్తుంచుకోకపోయినా మనిషి సహజంగా జ్యోతిష్యుని అడిగేటటువంటి ప్రశ్నలకు మాత్రం మీరు ఏ గ్రహాన్ని చూడాలి, కారకుడెవరు, అధిపతి ఎవరు, ఈ 2 గ్రహాలు, ప్రతి ఒక్క ప్రశ్నకు 2 గ్రహాలు ఉంటాయి. ఆ 2 గ్రహాలను మీరు తప్పకుండా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ గ్రహాలకు తెలియదు అనుకోండి, మీరు ఏం చూడాలో మీకు అర్థం కాదు. తర్వాత మనం ముందే చెప్పుకున్నాం గత వారం పాఠంలో జాతకాన్ని బట్టి పుణ్యము పాపాన్ని ఎలా తెలుసుకోవాలి, పుణ్యం అంటే ఏంటి, పాపం అంటే ఏంటి, ఇది కూడా మనం చూస్తాం. పుణ్యంలో 2 రకాలు ఉంటాయి, పాపంలో 2 రకాలు ఉంటాయి.
ఇది కూడా మనం గత వారం పాఠంలో నేర్చుకున్నాం. పుణ్యము పాపము అంటే కర్మ సిద్ధాంతంలో కూడా బాగా నేర్చుకున్నాం. 2 రకాల ఫలాలు ఉంటాయి. ఏదైనా కోరికలు తీరడాని కోసమని ఏదైనా పుణ్యకార్యం చేసామనుకోండి, అది ఒక రకమైనటువంటి పుణ్యం. ఎలాంటి కోరిక కోరకుండా కేవలం నా కర్తవ్యము అనే భావనతో మీరు ఏదైనా మంచి పని చేస్తే దాన్ని ఫలాపేక్ష రహితము అంట. పాపము అంతే. సామాన్య పాపము అత్యుత్కటమైన పాపం, అతి ఉత్కటమైనటువంటి పాపము అని అర్థం. సామాన్యమైన పాపం అంటే ఏంటి? మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఇది ఈ విధంగా చేయకూడదని శాస్త్రం ఏదైతే చెబుతుందో అలాంటి పని చేయడం ద్వారా మనం ఒకరే ఇబ్బంది పడ్డాం అనుకోండి, దాన్ని సామాన్య పాపము అంట. మనతో పాటు కుటుంబ సభ్యులు సమాజము ఇబ్బంది పడ్డారనుకోండి, అత్యుత్కటమైన పాపము, తీవ్రత ఎక్కువ ఉంటుంది. సో ఈ విధంగా 2 కేటగిరీలు ఉంటాయి. ఇప్పుడు మనం ఇవాల్టి పాఠంలో మనం నేర్చుకోబోయే అంశం ఏంటంటే, మనం ద్వాదశ భావాలు చూసాం కదా. ఈ భావానికి సంబంధించిన అధిపతి అడిషనల్ డ్యూటీ ఇవ్వబడింది అని చెప్తాం కదా. అవి ఏమి సూచిస్తుందంటే, గత జన్మ నుంచి మనము పుణ్యాన్ని ఈ జన్మకు ఎంత తీసుకొచ్చామని సూచిస్తుంది. మనకందరికీ తెలుసు, మనకి ఏవైనా భూమిపైన నూకలు తినాలి అంటే పుణ్యం ఉండాలి. ప్రతి ఒక్క నూక పైన మన పేరు రాసి ఉండాలి అంటారు. అదేవిధంగా మనకు ఏ సుఖం అనుభవించాలన్నా, ఏ కష్టమైన అనుభవించాలన్నా పుణ్యమో పాపమో ఖచ్చితంగా ఉండాలి. ఆధిపత్య బలం అనేది పుణ్యము పాపాన్ని సూచిస్తుంది. కారకత్వము అనేది, గ్రహం యొక్క సహజమైన కారకత్వము అనేది మనిషి యొక్క సంస్కారాన్ని సూచిస్తుంది. సంస్కారాన్ని అంటే ఒక పనిని ఎంత చక్కగా చేయగలడు, ఎక్స్పీరియన్స్ అంట. ఆధిపత్య బలం అనేది పుణ్యం లాంటిది, అంటే శాలరీ లాంటిది. శాలరీ, ఎక్స్పీరియన్స్ 2 ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ ద్వాదశ భావాలు మనం నేర్చుకున్నటువంటి గతవారం పాఠంలో ఈ పుణ్య పాపాలుగా ఎలా విడదీయాలి, ఎలా చూడాలనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. చాలా ముఖ్యమైన పాఠం. ఎవరైనా జాతకం అడగగానే మీకు జాతకం చూడగానే చాలా సులభంగా తెలియాలి, ఫలితం చెప్పాలి అంటే ఈ పాఠం చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుంది. మొదట ఎవరు ఏ ప్రశ్న అడిగినా జాతకాన్ని చూసేటప్పుడు మనకు ఒకే తలలో ఒకటే ఉండాలి, పుణ్యము ఎంతమని. బయట నుంచి మీకు ఏమైనా సహకారం కావాలి అనుకోండి, పుణ్యము పాపం అనేది దానిపైన ఆధారపడి ఉంటుంది. లోపల నుంచి మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారనుకోండి, ఒక తృప్తిగా ఉండాలి, ఒక పని చేయడానికి స్కిల్ కావాలి, జ్ఞానం కావాలి, విద్య కావాలి, ఇవన్నీ కూడా లోపలికి సంబంధించిన విషయాలు. దానికి సంస్కారం ఉండాలి. బాహ్య విషయాలకేమో పుణ్య పాపాలు ఉండాలి, లోపల విషయాలకేమో సంస్కారం ఉండాలి. మనం చాలా సంతోషంగా ఉండాలి అనుకోండి, చాలా కంఫర్ట్గా, శారీరకంగా చాలా కంఫర్ట్గా ఉండాలనుకోండి, మొదట డబ్బు కావాలి. డబ్బు నుంచి ఇల్లు, వాహనము అన్నీ కొనుక్కుంటాం. లోపల కంఫర్ట్గా ఉండాలంటే ఏం చేయాలి? జ్ఞానం కావాలి. అది సంస్కారం ద్వారానే వస్తుంది. సో మనకు కావాల్సిన కంఫర్ట్కి ఇచ్చే అన్ని వస్తువులున్నా కూడా మనం హ్యాపీగా ఉన్నామని చెప్పలేం. మానసికంగా చాలా ప్రశాంతంగా ఉన్నామంటే మాత్రం కంఫర్ట్గా ఉన్నానని చెప్పలేం. సో 2 ప్రధానమైనదే. వాటి గురించి మనం ఈ పాఠంలో నేర్చుకుంటాం. ఇది చాలా ముఖ్యమైనది, చాలా లోతుగా మీరు ఆలోచించవలసింది. నేను పాఠం చెప్పేటప్పుడే మీరు ఆలోచించారనుకోండి, ఇది ఎక్కడ ఉపయోగపడుతుందో ఆలోచించారనుకోండి, అది మనసులో దృఢంగా నిలిచిపోతుంది. మళ్ళీ ఫర్దర్గా చదవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ద్వాదశ భావాలని విభాగాలుగా చేస్తాం. ఆ ద్వాదశ భావాలలో మనకి ఇవాళ పాఠంలో వచ్చేది ఏంటంటే, త్రికోణ స్థానం అంటే ఏంటి, కేంద్ర స్థానం అంటే ఏంటి, యోగకారకుడు అంటే ఎవరు, కేంద్రాధిపత్య దోషము అంటే ఏంటి, ఈ విషయాలు మనం తెలుసుకుంటాం. ఇందులో ముఖ్యంగా ప్రధానంగా మనం గత వారం పాఠంలో చెప్పుకున్నాం, ప్రారంభంలో ఇప్పుడు కూడా చెప్పుకున్నాం. పుణ్యము పాపము అనేది 2 ఉంటాయి. పుణ్యములో 2 రకాలు, పాపంలో 2 రకాలు. ఇవి జాతకంలో ఏ భావాలు సూచిస్తాయని మనం చూడాలి. ఇందులో ఫలాపేక్ష సహితంగా ఉన్నటువంటి కర్మలు ఇవి అందరికీ కామన్గా ఉంటాయి. ఎందుకంటే మనం ఏదైనా ఈ జన్మలో అనుభవించాలంటే గత జన్మలో ఏదో ఒకటి చేసుకొని ఉండాలి, అది కోరుకొని చేసుకొని ఉండాలి. దాన్ని ఫలాపేక్ష సహితమైనటువంటి కర్మలు, కర్మఫలము అంట. అది మనకు ఏ ఏ భావాలు సూచిస్తాయో దానిని కేంద్ర స్థానాలు అంటాము. 1, 4, 7, 10 ఈ స్థానాలు ఏవైతే ఉన్నాయో ఈ ద్వాదశ భావాలలో
1, 4, 7, 10. దీనిని ఇవి భావాలు ఏం సూచిస్తాయంటే గత జన్మలో ఫలాన్ని ఆశించి చేసినటువంటి కర్మలు ఏ ఉన్నాయి అని చెబుతుంది. 4వ ఇల్లు అంటే ఏంటి? 4వ ఇల్లు అంటే నాకు కంఫర్ట్. 7వ ఇల్లు అంటే నాకు ప్లెజర్స్. 10వ ఇల్లు అంటే పవర్, నాకు అధికారం. 1 అనేది కామన్. 1 అంటే నేను, ఏదైనా నేను నా దేహంతోనే నా మనసుతోనే కదా అనుభవించాలి. 1 అనేది కామన్. 4 అంటే సుఖము, ఇల్లు కావచ్చు. చిన్నపిల్లాడికి తల్లి సుఖము. కొద్దిగా పెద్దయ్యాడు అనుకోండి, ఒక ఇల్లు కావాలి, ఒక వాహనం కావాలి, డబ్బు కావాలి, డబ్బు సంపాదించాలంటే మంచి ఉద్యోగం, విద్య కావాలి. ఇవన్నీ శరీరం కంఫర్ట్గా ఉండాలంటే ఒక మనిషికి ఏమేం కావాలో అవన్నీ పొందాలంటే దానికి కూడా పుణ్యం ఉండాలి. ఒక మంచి ఇల్లు కావాలన్నా పుణ్యం ఉండాలి. అదేవిధంగా ఒక వాహనం ఎక్కాలన్నా పుణ్యం ఉండాలి. ఆ పుణ్యం అనేది ఏ భావం సూచిస్తుందంటే 4వ ఇల్లు సూచిస్తుంది. దాన్ని గత జన్మలో మనం ఏదైనా పుణ్యం చేసి అలాంటి పుణ్యం చేసుకున్నాం అనుకోండి, మనం ఎవరికైనా విద్యను పంచామంటే మనం ఈ జన్మలో విద్య పొందుతాం. గత జన్మలో మనం ఎవరికైనా ఒకరికి ఆశ్రయం ఇచ్చి ఉన్నాం అనుకోండి, ఇవాళ మనకు ఆశ్రయం దొరుకుతుంది. గత జన్మలో మనం ఎవరికైనా ఒక వ్యక్తికి వాహనాన్ని లిఫ్ట్ ఇవ్వడమో సహకరించడమో చేసామనుకోండి, ఈ జన్మలో మనకు వాహన యోగం అనేది ఉంటుంది. అంటే దానికి సంబంధించిన పుణ్యం అనేది ఉంటుంది. ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఈ 4, 7, 10 స్థానాలను సూచిస్తుంది. దాన్ని బట్టి మనం చెప్పచ్చు. రెండవది, ఫలాన్ని ఆశించకుండా చేసుకున్నటువంటి కర్మలకు వచ్చేటటువంటి ఫలము. ఇది మనకు కొద్దిగా విలక్షణంగా కనిపిస్తుంది. ఏ ఫలాన్ని ఆశించకుండా చేసే కర్మలు ఏముంటాయబ్బా అనుకోవచ్చు. కేవలం మన కర్తవ్యం అని చేస్తాం. దానివల్ల నాకు ఎంత లాభము ఎంత నష్టము ఎవరు చూసుకోరు. మనం గత వారం చెప్పాను కదా, మనం రోడ్డు పైన వెళుతూ ఉంటాం. ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి, అయ్యా ఈ అడ్రస్ కొద్దిగా చెప్పండి, అయ్యా ఈ మూట ఉంది కొద్ది కాస్త నా తలపైన పెట్టండి, అయ్యా నాకు చాలా కష్టాల్లో ఉన్నాను, నాకు ఏమైనా సహాయం చేయగలరా, ఇలా అడుగుతాడు. అప్పుడు మనం ఇతనికి చెయ్యడం వల్ల, ఈ మంచి కార్యం చేయడం వల్ల నాకేంటి లాభం అని చూసుకోకుండా మానవతా దృక్పథంతో పాపం కష్టాల్లో ఉన్నట్టు చేద్దాం అని చేస్తాం. దానికి చేసిన తర్వాత కానీ చేయకముందు కానీ మనం ఎలాంటి లెక్కలు వేసుకోం. దీనికి ఎంత పుణ్యం వస్తుంది, వీళ్ళకి ఈరోజు నేను మూట తలపైకి ఎత్తాను, దీనికి ఏమైనా పుణ్యం వస్తుందా అని రాసి పెట్టుకోవడం అలాంటివి ఏమి ఉండదు. మనం చేయం, సహజంగా మనం చేస్తూ వెళ్ళిపోతాం. దానిపైన అంత అభిమానం కూడా ఉండదు. అలాంటి కర్మలు మన జీవితంలో ఏమైనా చేసినట్టయితే త్రికోణ స్థానాలు బలపడతాయి. కేంద్రస్థానము అంటే 1, 4, 7, 10 ఈ స్థానాలను కేంద్రస్థానము అంటాం. ఎందుకంటే జ్యోతిష్యం ముందు మీరు నేర్చుకునేటప్పుడు ఒక్కొక్క భావం పేరు చెప్పరు. పుస్తకంలో ఎలా ఉంటుందంటే కేంద్ర కోణ స్థానాలలో ఉంటే అని అంటాడు. అప్పుడు కేంద్రం అంటే ఏమో తెలియాలి, కోణం అంటే ఏమో తెలియాలి. కేంద్రము అంటే 1, 4, 7, 10 లేకపోతే 4, 7, 10. 1 అనేది కామన్. మంచి అయినది మీరు కర్తవ్య కర్మ చేసినా ఫలాన్ని కోరుకుని చేసినా మీరే కదా చేయాలి. 1 అనేది కామన్. సో 4, 7, 10 స్థానాలు ఏవైతే ఉన్నాయో దీన్ని కేంద్ర స్థానాలు అంటాము. అదే 5వ ఇల్లు, 9వ ఇల్లు. 5వ ఇల్లు ఏం సూచిస్తుంది? సంతానాన్ని సూచిస్తుంది. సంతానం అనేది ఫలాపేక్ష రహితమైనటువంటి కర్మలకు వచ్చేటటువంటి ప్రతిఫలం. అదేవిధంగా తెలివితేటలోనుంది. 5వ ఇల్లు తెలివితేటలు, పూర్వజన్మ పుణ్యము, తర్వాత ఫ్రీ విల్ కర్మ స్వాతంత్రము అని ఉంది. ఇదన్నీ కూడా 5వ ఇంటికి వస్తాయి. ఇందులో బాహ్యంగా మీకు వచ్చే శారీరకమైనటువంటి కంఫర్ట్ ఏమి ఉండదు. దీంట్లో మానసికమైన కంఫర్ట్ ఉంటుంది. చెప్పాలంటే సింపుల్గా చాయిస్ అనేది ఉంటుంది. మనకు చాలామందికి చూసినట్టయితే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొంతమంది చదువుకొని ఉంటారు, వాళ్ళకి అవకాశాలు ఎలా ఉంటాయంటే వాడికి 4-5 కంపెనీలు వస్తాయి వాడికి ఉద్యోగం. ఏ కంపెనీలోనైనా జాయిన్ అవ్వచ్చు. మనకు ఒక కంపెనీకి కూడా మనకు కాల్ లెటర్ రాదు. అతనికి అన్ని కాల్ లెటర్స్ అతనికే వస్తాయి. నువ్వు ఏ జాబ్లో చేరుతావు, మేము ఇంత ప్యాకేజ్ ఇస్తాం అంటారు. వివాహం విషయానికి వస్తే మా అమ్మాయిని చేసుకొని మీద పడతారు. ఇక సంతానం విషయంలో అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా సంతానం కలగడం, పిల్లలు చెప్పిన మాట వినడం జరుగుతుంది. ఉద్యోగంలో అయితే అందరూ అతన్నే దేవుడిగా భావిస్తారు. చాయిస్ అనేది ఉంటుంది. ఇది కాకపోతే అది కాకపోతే ఇంకొకటి.
ఏది తక్కువ కష్టంలో ఉంటుందో, ఏది మనసుకు ఇష్టంగా ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి చూస్ చేసుకునే అవకాశం ఉండడం అనేది 1, 5, 9 స్థానాలు సూచిస్తాయి. 9వ ఇల్లు అంటే ధర్మము. ధర్మం ఎప్పుడైతే ఉంటుందో చాయిస్ అనేది ఏది చూస్ చేసుకోవాలని తెలుస్తుంది. విజ్ఞత, వివేకం అనేది కలుగుతుంది. చాయిస్ వచ్చినా కూడా మనకు దాన్ని చూస్ చేసుకోవడానికి రాలేదనుకోండి, ఏం ఉపయోగం? సో కాబట్టి 9వ ఇల్లు అనేది ధర్మము, వివేక ప్రజ్ఞ, తండ్రి, మంత్రోపాసన, జ్ఞానము ఇవన్నీ వస్తాయి. అవన్నీ ఉంటేనే ఏదైనా ఒక పనిని వివేక ప్రజ్ఞతో ఎలా చేస్తే మంచిది అనేది తెలుసుకొని చేస్తాం. ఎప్పుడైతే జ్ఞానంతో చేసినటువంటి కర్మలకు ఎప్పుడూ సంతోషంగానే ఉంటుంది. ఒక పని నాకు తెలుసు అనుకోండి, తెలిసిన పని నేను చాలా చక్కగా చేసేస్తాను. తెలియని పని నేను చేయలేనుగా చక్కగా. కాబట్టి ఫలాపేక్ష సహిత కర్మలు, ఫలాపేక్ష రహిత కర్మలను కేంద్ర కోణ స్థానాలు సూచిస్తాయి. సో కేంద్ర స్థానము అంటే 1, 4, 7, 10 స్థానాలని కేంద్ర స్థానం అంటాం. 1, 5, 9వ స్థానాన్ని త్రికోణ స్థానము అంటాము. ఇక పాపం విషయానికి వచ్చామనుకోండి, పాపంలోనూ 2 రకాలు ఉంటాయి. సామాన్యమైన పాపము, అత్యుత్కటమైన పాపము. తాగడం అనేది పాపం కాదు. ఎలా తాగడం అంటే ఇంట్లో ఎవ్వరికి ఇబ్బంది పెట్టకుండా తానే ఒంటరిగా, ఎవరికి అసలు తాగుతున్నాడన్న విషయం కూడా తెలియదు, ఎక్కడో డాబా పైన కూర్చుని ఒక చిన్న గ్లాసు పుచ్చుకొని ఎవ్వరికీ తెలియకుండా, లేకపోతే ఫ్రెండ్ ఇంట్లో పుచ్చుకొని అక్కడే పడుకొని ఇంటికి వస్తాడు. ఎవరిని ఇబ్బంది పెట్టడు. అది అతని యొక్క సంస్కారాన్ని, అతని యొక్క ఆరోగ్యాన్ని మాత్రం పాడు చేస్తుంది. దాన్ని సామాన్యమైన పాపము అంటాం. ఎందుకంటే భగవంతుడిచ్చినటువంటి శరీరాన్ని పాడు చేసుకోవడం కూడా పాపమే. కాకపోతే అది అంత సివియర్గా ఉండే పాపం కాదు. అత్యుత్కటమైన పాపం అంటే తాను తాగడమే కాదు, అందరినీ ఇబ్బంది పెట్టడం, భార్య, పిల్లలు, సమాజం అందరికీ తలనొప్పిగా తయారవుతాడు. అలా మనము ఇబ్బంది పడడమే కాకుండా సమాజాన్ని కూడా ఇబ్బంది పెట్టినట్టయితే దాన్ని అత్యుత్కటమైన పాపము అంటాం. ఈ సామాన్యమైన పాపంలో ఏమొస్తుందంటే 3వ ఇల్లు, 12వ ఇల్లు వస్తుందండి. 3 అంటే కోపము, అహంకారము, అంటే నాదే అనుకోవడం, అహం ఎక్కువ ఉండడం, నాదే, నేనే, నాకే కావాలి అనుకోవడం, ఇది అహంకారము, కోపము ఇవన్నీ వస్తాయి. అది గత జన్మ ఒక కొన్ని వందల సంవత్సరాల వెనక్కి వెళ్ళామనుకోండి, కోపం అనేది చాలా పెద్ద పాపం. కోపంగా ఉండవని ఎవరు దగ్గరకు చేర్చరు. కానీ ఇవాళ అదేం పెద్ద అఫెన్స్ కాదు. ఇవాళ కోపం ఎవరికి లేదు, అందరికీ కోపాలు ఉన్నాయి. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు తీసుకోండి, ఏదైనా ఒక చిన్న విషయం చెప్తే టక్కన కోపం వచ్చేస్తుంది వాడికి. అది అందరిలో ఉన్నటువంటి గుణం కాబట్టి దాన్ని అమెండ్మెంట్ చేశారు. అదేం పాపం కింద ఎవరు తీసుకోరు ఇప్పుడు. రెండవది 12వ ఇల్లు. 12వ ఇల్లు సామాన్యమైన పాపం కిందికి వస్తుంది. ఖర్చులు వగైరా తీసుకుంటే సామాన్యమైన పాపం వస్తుంది, అతడే ఇబ్బంది పడతాడు. కానీ అది ఇవాల్టి కాలంలో కొద్దిగా ట్రాక్ తప్పింది. కేవలం మనం మాత్రమే ఇబ్బంది పడడం కాదు, మనతో పాటు అందరూ ఇబ్బంది పడుతున్నారు. తన యొక్క అనవసరమైన ఖర్చుల వల్ల, విలాస వల్ల, భోగాల వల్ల, తన యొక్క ఆరోగ్య సమస్యలు తెచ్చుకొని హాస్పిటల్లో ఉండడం వల్ల తాను ఒక్కడే ఇబ్బంది పడ్డాడు. హాస్పిటల్లో పడుకున్నాడు అనుకోండి, అతనికి ఒక్కడికే ఇబ్బందా? అతను చూసుకోవడానికి ఎవరైనా ఇంట్లో వాళ్ళు కావాలి కదా, వాళ్ళకు కూడా ఇబ్బందే కదా. కాబట్టి ఇవాళ 12వ ఇల్లు అనేది కొద్దిగా తీవ్రత ఎక్కువ అవడం చేత అది అత్యుత్కటమైన పాపం కిందకి వచ్చేస్తుంది. సో ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదంటే సామాన్య పాపం. తాను ఇబ్బంది పడ్డమే కాకుండా అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు తన యొక్క అలవాట్ల వల్ల, తన యొక్క విపరీతమైన ధోరణి వల్ల, ఆరోగ్య సమస్యల వల్ల ఇంకొకరిని ఇబ్బంది పెడుతున్నాడంటే అది అత్యుత్కటమైన పాపం కిందకే వస్తుంది. ఇక 6వ ఇల్లు, 8వ ఇల్లు ఎలాగో తెలిసింది. 6వ ఇల్లు అంటే ఏంటి? రుణము. రుణం ఏమవుతుంది? శత్రువులు పెరుగుతాయి. రుణం అనేది మంచిది కాదు. రోగము, అది కూడా మంచిది కాదు. గత జన్మలో మనం చేసినటువంటి పాపాల వల్ల వచ్చేటటువంటి ఫలములు. కేవలం సుఖం, మనిషి ఎలా ఉంటుందంటే కేవలం సుఖం మాత్రమే కావాలని కోరుకుంటాడు. కానీ సుఖము మాత్రమే కావాలంటే భూమిపైన పుట్టక్కర్లేదు. కేవలం పుణ్యము మాత్రమే ఎవరికైతే ఉంటుందో వాళ్లకు స్వర్గం అనేది ఉంటుంది. అతను భూమిపైన పుట్టాల్సిన అవసరం లేదు. ఎవరు భూమిపైన పుడతారు మనిషిగా అంటే పుణ్యము, దాంతోపాటు పాపం కూడా ఉందనుకోండి. పుణ్యం ఖచ్చితంగా ఉండాలి. పుణ్యం కొద్దిగా అయినా ఉన్నా కూడా అతను ఖచ్చితంగా భూమిపైన పుడతాడు. మనిషిగా అయితే పుడతాడు.
అసలు సుఖాన్ని అనుభవించడానికి కావాల్సినటువంటి పుణ్యం లేదు, కాకపోతే పాపం చాలా ఎక్కువ ఉందనుకోండి, అతడు మనిషిగా కాకుండా మిగిలిన ఉపాధుల్లో పుడతాడు. భగవంతుడు 84 లక్షల జీవరాశులు ఉంటాడు కదా, మనిషి కాకుండా మిగిలిన ఉపాధులు ఏవైతే ఉంటాయో వాటికి సుఖం అనేది ఏమి ఉండదు. సుఖం అంటే ఏంటి? మన మనసులో కోరుకున్నది దక్కాలి అనుకోవడం. ఒక కుక్క ఉందనుకోండి, అదేం కోరుకోదు. మీరు ఇంట్లో పెరుగన్నం ముద్ద పెట్టారనుకోండి, అది తింటుంది. బయట వెళ్ళి తర్వాత ఏదైనా చెడు పదార్థాలు ఉన్నాయనుకోండి, దాన్ని కూడా తింటుంది. లేదు నాకు ఒకదానిపైన మనకు పెరుగన్నమే మనకు టేస్ట్ బాగుంది, మనకి ఇది అక్కర్లేదు, మనం గోల చేస్తుంటాం కదా. ఇంట్లో ఉప్మా తినడానికి ఎవరికి ఇష్టం ఉండదు. బయటికి వెళ్ళి మసాలా దోశ, ఈ దోశ, పూరి తినాలంటే ఇష్టపడతారు. చాలామంది పిల్లలు మారం చేస్తుంటారు కూడా. ఉప్మానా ఇవాళ నేను తినను, నేను అలాగే స్కూల్కి వెళ్తానంటాడు. అలాగే కుక్క ఏం మారం చేయదు. దానికి కావాల్సింది అప్పుడు ఏం దొరుకుతుందో అదే సుఖం. స్పెషల్గా దానికి ఏం సుఖాలు అనేవి ఉండదు. ఏ ప్రాణికి కూడా సుఖము అనేది ఉండదు. అది తినడం అప్పుడు ఏదైతే దొరుకుతుందో అదే సుఖం, అంతే. ప్రత్యేకంగా ఇలాంటి సుఖాన్ని నేను పొందాలి, ఇలాంటి రుచిని నేను పొందాలి అనేది దానికి ఏమి ఉండదు. దానికి బుద్ధే ఉండదు, కాబట్టి అవకాశం లేదు. అది ఉన్నది కేవలం మనిషికి మాత్రమే. దానికి స్వాతంత్రము అంట. కొద్దిగా మీ పుణ్యం ఉన్నా కూడా ఖచ్చితంగా మనిషి పుడతాడు. అంటే ఎక్కడో చోట మారుమూల చాలా స్వాతంత్రం లేనటువంటి కొద్దిగా పుణ్యం ఉంటుంది అంతే. చాలా ఎక్కువ పుణ్యం ఉండదు అనుకోండి, ఏదో మనకు ఉంటాం కదా, చాలా చాలా దేశాలు ఉన్నాయి, చాలా కష్టాలు పడుతున్నారు పాపం అక్కడ. మనలాంటి సుఖాలు కంఫర్ట్స్ వాళ్ళకి లేవు, అయినా ఏదో ఉన్న దాంట్లో సుఖం అనుభవిస్తూ ఉంటాడు. చాలా సుఖం ఉందనుకోండి, మనకు సుఖాలతో మైమరుస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, అలాంటి చోట పుడతాడు. కాబట్టి ఏదైనా కూడా పుణ్యము పాపము ఆధారంగానే జీవితం అనేది ప్రతి ఒక్కటి నడుస్తుంది. మనకు ఈ జన్మలో పొందడము పొందకపోవడం అనేది ఈ యొక్క పుణ్యము ద్వారానే ఆధారపడి ఉంటుందని మనం తెలుసుకోవాలి. ఈ రెండు చాలా ముఖ్యం. పైగా కేంద్ర స్థానాలు, త్రికోణ స్థానాలు తీసుకున్నట్టయితే, కేంద్ర స్థానాలు ఏం చెప్తుందంటే శారీరకమైనటువంటి కంఫర్ట్ మీకు వస్తుందా లేదా అని చెబుతుంది. చాలామంది జ్యోతిష్యుని సంప్రదించేది కేంద్ర స్థానాల కోసమే. త్రికోణ స్థానాల కోసం ఎవరు మిమ్మల్ని సంప్రదించరు. కేంద్ర స్థానాలు సంబంధించిన సుఖాలు కావాలనే కోరిక ఎవరికైతే ఉంటుందో వాళ్ళు జ్యోతిష్యుని అడుగుతారు. 4వ ఇల్లు ఏంటి? ఇల్లు, వాకిలి, వాహనము, విద్య, దేని గురించి అందరూ వస్తారు. 7వ ఇల్లు ఏంటి? వివాహం, భార్య లేక భర్త, దానికోసం మన దగ్గరికి వస్తారు. 10వ ఇల్లు ఏంటి? ఉద్యోగము, కీర్తి ప్రతిష్టలు, పవర్, బిజినెస్, ఇవన్నీ వస్తాయి. ప్రతి ఒక్కడికి కావాల్సింది అదే. సంతానం అనేది కేంద్ర స్థానం కిందికి రాదు. కానీ ఇంతకు ముందు కాలంలో సంతానం దేనికోసం అనే ఒక ఆలోచన వేరుగా ఉండేది. ఇప్పుడు సంతానం కావాల్సి వేరు. ఇప్పుడు సంతానం దేనికి కావాలంటే, మన ఆస్తి ఉంది, వయసు అయిన తర్వాత మనకు ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చేవాడు కావాలి, మన ఆస్తి చివరికి ఎవరికైనా వెళ్ళిపోయి ఎవరికొకరు దక్కాలి కదా, అందుకోసం కొడుకు కావాలని ఉంటుంది. కానీ పుణ్యాన్ని, మన యొక్క జీవిత కర్మను, కర్తవ్యాన్ని నెరవేర్చేవాడు కావాలని ఎవరికి కోరిక ఉండదు. అది ఆధ్యాత్మిక కాలంలోనే పోయింది. కాబట్టి ఇప్పుడు సంతానం అనేది పేరుకు మాత్రమే ఉంటుంది, కానీ మనకు సంతోషాన్ని, సౌఖ్యాన్ని కలిగించే కొడుకు కావాలని ఎవ్వరు కోరుకోరు. అది ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్. అది దాని గురించి చర్చిద్దాం. సో ముఖ్యంగా కేంద్ర స్థానాలు బలంగా ఉండాలంటే మనం ఏదైనా పుణ్యం చేసి ఉండాలి. అది ఎలాంటి పుణ్యము? నేను ఈ పుణ్యం, నేను ఈ మంచి పని చేస్తే నాకు మంచి అవుతుంది, నాకు పుణ్యం వస్తుంది. ఇప్పుడు కూడా చాలామంది అంటుంటారు కదా, ఈ టీవీ ఛానల్స్, అక్కడ మనం తీర్థయాత్రకు వెళ్తే పుణ్యము, మనం ఈ దానం ఇస్తే పుణ్యం వస్తుందంట, ఇలాంటివి చేస్తే పుణ్యం వస్తుంది. అలా మనం పుణ్యాన్ని అక్వైర్ చేసుకుంటూ ఉంటామా? దాని ద్వారా కలిగేటటువంటి అనుకూలం. పైగా జ్యోతిషాస్త్రం ఏం చెప్తుందంటే, దేని పుణ్యం దానిదే. మీరు చదువుకు సంబంధించిన పుణ్యం తయారు చేసుకున్నారనుకోండి, అది చదువుకు మాత్రం ఉపయోగపడుతుంది. వైవాహిక జీవితానికి సంబంధించిన పుణ్యం చేసుకున్నారనుకోండి, వైవాహిక జీవితం వల్ల ఎలా పుణ్యం వస్తుందండి? గత జన్మలో వివాహం చేసుకున్న తర్వాత భార్యకు తనకు నచ్చినట్లు తనకు సహకరించి మనం అందించామనుకోండి, ఈ జన్మలో మనకు మంచి భార్య కలుగుతుంది. అదేవిధంగా భర్తల గత జన్మలో అతనికి అనుకూలంగా అనుకూలవతి అయి ఉండి సపర్యలు చేసామనుకోండి, ఈ జన్మలో మనం కోరుకున్నటువంటి భర్త లభిస్తాడు.
సో జాతకం ఏం చెప్తుందంటే గత జన్మలో ఇతను ఎంత పుణ్యము చేసి ఉన్నాడనేది ఈ స్థానాలు చెబుతాయి. చెప్పాలంటే జాతకాన్ని చూసి పుణ్యం చేసున్నాడా పాపం చేసున్నాడా అని చూస్తాము. పుణ్యం చేసున్నాడు అనుకోండి, అతను కోరుకున్నది అనుకూలంగా జరుగుతుంది. అదే పాప ఫలం ఉందనుకోండి, అతను దేనైతే కోరుకుంటున్నాడో దానికి ప్రతికూలంగా జరుగుతుంది. కాబట్టి ఈ కర్మ అనేది కర్మఫలం అనేది ఈ జన్మకు ఎంత ఇవ్వబడింది అనేది ఈ పుణ్య పాపముల యొక్క విశ్లేషణ ద్వారా మనకు తెలుస్తుంది. ఇప్పుడు 1, 4, 7, 10 దీనికి సంబంధించిన పుణ్యం ఎక్కువ చేసుకున్నాము అనుకోండి. ఈ జన్మలో గత జన్మలో ఎక్కువ చేసుకుని ఉన్నాం. పుణ్యము, దాన ధర్మాలు, అందరికీ సహకరించడం అవన్నీ చేస్తున్నాం. ఈ జన్మలో ఆ బెనిఫిట్స్ అన్నీ మనకు వస్తాయండి. ఎప్పుడైతే త్రికోణ స్థానాలు అనేది బలహీన పడిపోతాయో 1, 5, 9 ఇవి బలహీన పడిపోతే ఏమవుతుందంటే, ఒకటి జ్ఞానం అనేది ఎక్కువ ఉండదు. శాస్త్రం ఏం చెప్తుంది? ఏదైనా ఒక పని చేయాలంటే జ్ఞానముతో చేయాలి, తెలుసుకొని చేయాలి అని చెప్తుంది. తెలియకుండా చేస్తే దాన్ని కర్మయోగము అంటాం మనం. కర్మయోగం అంటే ఏంటి? ఒక పనిని బాగా చక్కగా తెలుసుకొని అనుష్ఠించడాన్ని మనం కర్మయోగం అంటాం. మామూలుగా పని చేయడం కర్మ చేయడం వేరు, తెలుసుకొని చేయడం వేరు. మన గుళ్ళో అర్చన చేస్తూ ఉంటారండి. ఏం గోత్రం అండి? ఈ గోత్రము, ఈ నక్షత్రము, ఈ రాశివారు, ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్వేద పురుషార్థ సిద్ధ్యర్థం అని చెప్పి ఆ దేవుడి పేరు చెప్పి నీకు ఇలాంటి అభిషేకము అతను చేయిస్తున్నాడు అని అంటారు. కానీ ఆ మంత్రాలకు వాటికి అర్థం తెలుసుకున్నాడు అనుకోండి, తద్వారా మనకున్న అహంకారం అంతా దిగిపోతుంది. అరే నేను చేయించడం ఏంటి, భగవంతుడే చేయించుకుంటాడు, ఆ చేయించుకోవడాన్ని మళ్ళీ మైకులో మనం చెప్పించుకోవడం ఏంటి, మన కర్మ కాకపోతే అని అనుకుంటాడు అతను. కాబట్టి చక్కగా తెలుసుకొని చేయడం వేరు. తెలియకుండా అతను ఏదో చేయిస్తున్నాడు, మనం చేస్తున్న ఏదో పుణ్యం అంట చేయిస్తున్నాడు. సో ఎప్పుడైతే త్రికోణ స్థానాలు బలహీనపడతాయో, కేంద్ర స్థానాలు బలంగా ఉంటాయో, అప్పుడు ఒక సమస్య ఉందండి. ఎందుకంటే కేంద్ర స్థానాలు ఎప్పుడైతే బలంగా ఉంటుందో దుష్ట స్థానాలు కూడా ఆటోమేటిక్గా బలం పెరుగుతాయి. త్రికోణ స్థానాలు వీక్ అయ్యాయి అనుకోండి, దుష్ట స్థానాలు బలం పెరిగిపోతుంది. ఎందుకంటే 4 ఇల్లు చూడండి, ఇల్లు ప్లెజర్స్ ఎక్కువ అయ్యాయి అనుకోండి, ఏమవుతుంది? తృప్తి తగ్గిపోతుంది. ప్లెజర్స్ ఎక్కువైతే తృప్తి తగ్గిపోతుంది. ఎప్పుడైతే తృప్తి అనేది తగ్గిపోతుంది అనుకోండి, ఇంకా కావాలి అనేది వస్తుంది. ఇంకా కావాలి అనేది వచ్చింది అనుకోండి, దానికి తగినటువంటి శ్రమ పడాల్సి వస్తుంది. శ్రమ ఎక్కువైంది అనుకోండి, ఆరోగ్యం పైన ప్రెషర్ పడుతుంది, తద్వారా ఆరోగ్యం పాడవుతుంది. పోనీ శ్రమ పడ్డాము, బాగా సంపాదించాం, బాగా సంపాదిస్తే ఇంకో ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఎవరైనా వచ్చి మనల్ని అడుగుతారు, మనం అందరికీ ఎక్కడిస్తాం? ఇవ్వలేం కదా. దాని ద్వారా ఏమవుతుంది? శత్రువులు పెరుగుతారు. హితశత్రువులు, అహిత శత్రువులు రెండూ పెరుగుతారు. తద్వారా కొన్ని ఎక్కువ మనం కాంపిటీషన్లో ఉంటాం. వాడికన్నా మనం ఎక్కువ సంపాదించాలి, ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి, దానికోసం అప్పు తీసుకోవాలి. అప్పు తీసుకుంటే ఏమవుతుంది? శత్రువులు పెరుగుతారు. సో ఎంత అప్పు ఎక్కువ ఉంటుందో అంత శత్రువులు పెరుగుతారు. ఎంత కంఫర్ట్ ఎక్కువ ఉంటుందో అంత తృప్తి తక్కువ ఉంటుంది. కాబట్టి కేంద్ర స్థానాలు ఎప్పుడైతే బలపడతాయో దుష్ట స్థానాలు కూడా బలపడతాయి. సో త్రికోణ స్థానము, కేంద్ర స్థానము, దుష్ట స్థానము అంటాం. దుష్ట స్థానము అంటే 6, 8, 12 ఈ మూడింటిని కలిపి దుష్ట స్థానములు అంటాం. పూర్వజన్మ పాపస్థానములు. సో పూర్వజన్మలో మనం ఏమైనా పాపం చేస్తున్నట్టయితే ఈ స్థానాలు బలపడతాయి. అందుకే చూడండి, ఎక్కువ డబ్బు మనం పెంచుకున్నాం అనుకోండి, మన ద్వారా పాపకర్మలు కూడా చాలా పెరుగుతాయి. ఎందుకంటే జ్ఞానం అనేది తగ్గిపోతుంది. అదే 1, 5, 9 త్రికోణ స్థానాలు బాగా బలపడ్డాయి అనుకోండి, కేంద్ర స్థానాలు బలపడవు. ఒకవేళ బలపడినా కూడా దానిపైన అతను ఇష్టం చూపించడు. సింపుల్గా చెప్పాలంటే 1, 5, 9 స్థానాలు ఎవరికైతే బలంగా ఉంటాయో వాడు జ్యోతిష్యుడి దగ్గరికి రాడు. ఫస్ట్ పాయింట్. రెండవది, గుడికి కూడా ఏదో భగవంతుడి దగ్గరికి వెళ్తే ఒక రకమైనటువంటి సంతోషముతో వెళ్తాడే తప్ప భయంతోనో బాధతోనో దేవుడు గుడికి వెళ్ళడు.
అతనికి ఒక భగవంతుని చూడడం అనేది ఒక ఉత్సాహము, ఒక సంతోషం కలుగుతుంది అంతే. చాలామంది గుడికి వెళ్ళడం ఎందుకు? భయంతో గుడికి వెళ్ళడం, బాధతో వచ్చినప్పుడు గుడికి వెళ్ళడం అనేది ఉంటుంది. 1, 5, 9 బలంగా ఉందనుకోండి, అతనికి జ్ఞానం ఉంది, ప్లస్ ధర్మానుష్ఠానం ఉంటాడు. అతడు ఎప్పుడు కూడా గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, భగవంతుడిని కాకా పట్టాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడైతే కోరికలు తగ్గిపోతాయో అతడు 4, 7, 10 ఐశ్వర్యం ఉన్నా కూడా అతను దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోడు. జనక మహారాజు చాలా పెద్ద శ్రీమంతుడు, ఐశ్వర్యవంతుడు. కానీ అతను ఏమనుకున్నాడు అంటే, భగవంతుడు నన్ను క్యాషియర్ పోస్ట్లో కూర్చొని పెట్టాడు, ఈ ఐశ్వర్యం నాది కాదు, కష్టాల్లో ఉన్న వాళ్ళకి పంచడానికి క్యాషియర్ పోస్ట్లో నేను కూర్చొని ఉన్నాను. ఈ రకమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. కానీ అన్నీ వాళ్ళదే, కానీ తను ఏది వాడుకోడు. ఐశ్వర్యం అన్నీ ఉన్నా కూడా దేనిపైన ఉత్సాహం చూపించరు. అది వాళ్ళెవరో పిత్రార్జితం ఉంటుంది, వాళ్ళైతే ఏం సంపాదించరు ఎక్కువ. పిత్రార్జితం వచ్చినా కూడా నాది కాదు అని అంటారు. పిత్రార్జితం లేదనుకోండి, తనకి ఎంత కావాలో అంత సంపాదించుకుంటాడు. ఎంత కావాలో అంత సంపాదించుకున్న వాడికి శత్రువులు ఎక్కడుంటారు? రోగం ఎక్కడుంటుంది? తన దగ్గర ఉన్నదే తక్కువ. వియోగం అనేది ఎలా ఉంటుంది? వియోగం అంటే ఎలా ఉంటుందంటే, ఒక పెద్ద మనిషి, చాలా పెద్ద ధనవంతుడు ఉంటాడు. అన్నీ వాళ్ళ ఇంట్లో ఉన్నవి ఇంపోర్టెడ్ మోడల్స్, అన్నీ కాస్ట్లీయస్ అన్నీ అలాంటి వస్తువులే ఉంటాయి. 5 లక్షలు పెట్టి సోఫా వెబ్సైట్ కొని ఉంటాడు. మనవడు అమెరికా నుంచి వచ్చి ఉంటాడు. ఆడుకుంటూ ఒక చిన్న బ్లేడ్తో ఏదో ఆడుకుంటూ ఉంటాడు. ఆ సోఫా పైన గీకుతాడు, అది కాస్త పాడవుతుంది. అతనికి చాలా కోపం వచ్చేస్తుంది. అందుకే మీరు వస్తే, మీరు అమెరికా నుంచి వచ్చారంటే నాకు చాలా భయం వేస్తుంది, అంతా పాడు చేస్తున్నారే, 5 లక్షల సోఫా అది. అంటే ఆ సోఫాకు ఉన్నంత వాల్యూ మనవడి పైన ఉండదు. అరే, చాలా మనసు డిస్టర్బ్ అయిపోతుంది అతనికి. అదే విలువైన వస్తువు లేదనుకోండి, ఒక చిన్న చెక్క కుర్చీయో ఏదో ఉందనుకోండి, అది కూర్చోవడానికి కూడా సరిగా ఉండదు. అలాంటి కుర్చీని మనవడు ఎక్కి దాన్ని పాడు చేశాడు అనుకోండి, తాత పరిగెత్తి వస్తాడు, అరే నాయన పడిపోయావా, కుర్చీ పాడైపోతే పోయిందిరా, నీకేం కాలేదు కదా అని అంటాడు. కుర్చీకి వాల్యూ ఇవ్వడు, మనవడికి వాల్యూ ఇస్తాడు. సో వస్తువులు పెరిగిపోయాయి అనుకోండి, వియోగము అనేది అదే. వియోగము అనేది కలగాలి అంటే మొదట వస్తువు ఉండాలి. వస్తువు ఉండి దాన్ని తీసేసుకున్నాం అనుకోండి, నొప్పి చాలా ఎక్కువ కలుగుతుందండి. మీ కాలేజీలో స్టేజ్ చూడండి, చాలామంది విద్యార్థులకు ప్రేమలో పడతారు. సో ప్రేమలో పడి గాఢంగా ప్రేమించి 7-8 సంవత్సరాలు చట్టా పట్టాలు వేసుకొని కాలేజీలు, పార్కులు, సినిమాలు, షికార్లు అన్ని చోట్ల తిరిగి ఏదో ఒక మంచి రోజున నాకు నువ్వు అక్కర్లేదు, నీకు నేను అక్కర్లేదు అని ఒక గొడవ అయ్యి విడిపోతారు. ఆ విడిపోవడంలో ఒక్కరికొక్కరికి నరాలు తెగి ఉత్కంఠమైనటువంటి బాధ కలుగుతుందండి. ఈ బాధ ఎందుకు కలిగింది? ఆల్రెడీ లవ్ ఉండడం వల్లేగా. అదే లవ్వే లేదనుకోండి, ఈ బాధే లేదు. అందుకే 8వ ఇల్లు అష్టమ స్థానం అంటే వియోగ స్థానం అంట. ఒక రకంగా మనకు బాధ ఎక్కువ కలగాలి అంటే ఆ బాధ ఎక్కువ కలిగించేటటువంటి వస్తువు, విషయము, వ్యక్తి మన జీవితంలో ఎంటర్ అవుతుంది. లేదా మనం అది పొందడానికి చాలా మక్కువ పెంచేసుకుంటాం. అది కావాలి, ఇది కావాలి, ఎక్కువ జీవితం అంతా దారపోసేస్తాం దానిపైన. చివరికి అది మన కంటి ముందే వెళ్ళిపోతుంది. అది అప్పుడు మనకు విపరీతమైనటువంటి వేదన కలుగుతుంది. 6వ ఇల్లు శారీరకమైన రోగాన్ని సూచిస్తుంది. 8వ ఇల్లు మానసికమైన రోగాన్ని సూచిస్తుంది. గత జన్మలో మనం ఎవరినైనా ఇలా మానసికంగా చాలా ఇబ్బందికి గురి చేసామనుకోండి, ఈ జన్మలో అదే ఇబ్బంది, దానికి సంబంధించిన పాపం ఉండడం చేత ఈ జన్మలో అదే ఇబ్బందిని మనం అనుభవించవలసి ఉంటుంది. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా చూడవలసినటువంటి విషయం. సో కాబట్టి 6, 8 తర్వాత 12 కూడా అంతే అండి. వ్యసనాలు పెరిగిపోతాయండి. వ్యసనాలకు పెరగడానికి మనకు దానికి సంబంధించిన ఐశ్వర్యం అన్నీ ఉంటాయి. వ్యసనాలు పెరిగిపోయిందనుకోండి, బయటికి రావడం చాలా కష్టం. కాబట్టి కేంద్ర స్థానాలు బలంగా ఉంటే దుష్ట స్థానాలు కూడా బలపడడానికి 90% అవకాశం ఉంటుంది. కేంద్ర స్థానము ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు దుష్ట స్థానం. అది పెరిగితే ఇది పెరుగుతుందండి.
అది పెరగలేదనుకోండి, ఇది పెరగదు. అదేవిధంగా త్రికోణ స్థానాలు తీసుకుంటే 1, 5, 9 ఎప్పుడైతే బలపడుతుందో ఈ దుష్ట స్థానం అనేది ఆటోమేటిక్గా వీక్ అయిపోతుందండి. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటాం. మీకు అనుభవం ప్రకారం కూడా తీసుకోవచ్చు. ఎవరికైతే జ్ఞానము, ధార్మికంగా వెళ్ళాలనే ఆసక్తి ఉంటుందో వాడికి దేనిపైన మక్కువ ఉండదు. దేనిపైన మక్కువ లేదనుకోండి, అలాంటి వాడిని ఇబ్బంది పెట్టడం ఎలాగా? ఇబ్బంది పెట్టలేము. ప్రకృతి కూడా ఇబ్బంది పెట్టదు అలాంటి వాడిని. బయట నుంచి ఎలాంటి ఇబ్బంది కలిగినా కూడా వాడికి అసలు ఏం అనిపించదు అతనికి. ఋషిమునులు వాళ్ళంతా తీసుకున్నట్టయితే వాళ్ళు కూడా మనలాగా చాలా డబ్బుకు, తర్వాత ధనానికో, ఆహారానికో చాలా కష్టపడ్డారు. కాకపోతే మనం పడ్డంత సీరియస్గా వాళ్ళు పడరు. సింపుల్గా ఉంటుంది. సో ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. జాతకాన్ని చూస్తూనే పుణ్యము ఎంత ఉంది, లేదా అతడు ఏదైతే కోరుకుంటున్నాడో దానికి పుణ్యం కావాలిగా. విద్య ఎలా ఉందండి అంటాడు, ఉద్యోగం ఎలా ఉందండి అంటాడు, నాకు వివాహం కావట్లేదండి అంటాడు. పుణ్యమో పాపమో ఉండాలి. పుణ్యం ఉంటే అనుకూలం, పాపం ఉంటే ప్రతికూలం. మొదట పుణ్యం ఎంత ఉంది అని చూస్తాం. పుణ్యం చూసిన తర్వాత పుణ్యం కాకుండా పాపం కూడా ఉందనుకోండి, పుణ్యము ఎక్కువ ఉంది, పాపం కూడా ఎక్కువ ఉంది అనుకోండి, దానికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్లు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అనుకూలము అవుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతుంది. కాబట్టి రెండిటికి కూడా ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. అందుకే ఏమంటారంటే సుఖము, తర్వాత సంతోషము, నెమ్మది, శాంతియుతమైన జీవితము, ఈ రెండింటిని ఎలా కోరుకోవాలి, ఏ విధమైనటువంటి నిష్పత్తిలో కోరుకోవాలి అనేది మనం చాలా జీవితంలో ఆలోచించాలి. అదే మనకు 1, 5, 9 బలిష్టంగా ఉంది అనుకోండి, మనం ఆ రకంగా ఆలోచిస్తాం. మనము మంచి వైపు నడుస్తున్నామా లేదా అని, మనము సంతోషాన్ని వైపు వెళ్తున్నామా, కంఫర్ట్ వైపు వెళ్తున్నామా అనేది ఒక ఆలోచన అయితే కలుగుతుంది. లేదనుకోండి, మిగిలిన జీవరాశులు ఎలా అయితే ఉంటాయో అలాగే మనమే బతికేస్తూ ఉంటాం. మనకేం పెద్దగా జీవితంలో ఏమి పెద్దగా తెలియదు. సో దీనికి ఒక చిన్న మీకు అర్థమవడానికి అనుకూలంగా ఒక చిన్న డెమాన్స్ట్రేషన్ నేను చూపిస్తాను. ఒక్క నిమిషం ఓపెన్ చేస్తాను. ఇది కేవలం అర్థం కావడానికి, ఏ విధంగా ఈ పుణ్యము పాపము అనేది ఏ విధంగా వర్క్ అవుతుందని చెప్పడానికి ఒక చిన్న డెమాన్స్ట్రేషన్ అంతే. ఒక నిమిషం, ఓపెన్ అవ్వట్లేదు ఇది. ఓకే, ఈ ఒక చిన్న మీరు చార్ట్ చూడొచ్చు. ఇట్స్ ఏ స్మాల్ HTML ప్రోగ్రామ్. దాంట్లో మీకు అర్థం అవ్వడానికి అనుకూలంగా డిజైన్ చేశాను. చూడండి, జీవితంలో మనం సంతోషంగా ఉండాలి అంటే కేంద్ర స్థానాలు, త్రికోణ స్థానాలు రెండూ ఒక బ్యాలెన్స్డ్గా ఉందనుకోండి, అప్పుడు చాలా ఆనందంగా మన జీవితం సాఫీగా సాగిపోతుంది. మనకు శారీరకమైనటువంటి కంఫర్టు కావాలి, దానితో పాటు మానసికమైనటువంటి శాంతి కావాలి. శాంతి అంటే చాయిస్. ఒక సంతోషాన్ని ఏ విధంగా కొద్దిగా మార్చుకోవడానికి అవకాశం ఉండాలి. ఏదైనా దుఃఖం కలిగిందనుకోండి, దాన్ని పోగొట్టుకోవడానికో, మార్చుకోవడానికో, తీవ్రతను తగ్గించుకోవడానికో అవకాశం కూడా ఉండాలి. సమస్యలు అందరికీ వస్తాయి, కానీ కొంతమంది దాని తీవ్రతను తగ్గించుకోవడానికి చాలా చాయిస్లు ఉంటాయి. పెద్ద సమస్య చిన్న గోటితో వెళ్ళిపోతుంది. సో అలా వెళ్ళిపోవాలి అంటే మనకు ఫ్రీ విల్ ఉండాలి, కర్మస్వాతంత్రం ఉండాలి, చాయిస్ అనేది మన జీవితంలో మెండుగా ఉండాలి. చాయిస్ అనేది ఉండాలి అంటే త్రికోణ స్థానాలు బలంగా ఉండాలి. త్రికోణ స్థానాలు మీకు శారీరకమైనటువంటి కంఫర్ట్ ఇవ్వకపోవచ్చు, కాకపోతే దుఃఖాన్ని తగ్గించాలంటే మనం సుఖాలనైతే పెంచేసుకుంటాం. సుఖాలు వచ్చిందనుకోండి, దేవుడా నాకు ఎందుకు సుఖం ఇచ్చావని ఎవరు ప్రశ్న అడగరు. కష్టాలు వస్తే మాత్రమే దేవుడా నాకు ఎందుకయ్యా కష్టాలు ఇచ్చావు, నన్ను ఎందుకయ్యా ఇబ్బంది పెడుతున్నావు అంటావు. సుఖాల విషయంలో ఎవరు అడగరు. అంటే త్రికోణ స్థానాల వల్ల శారీరకమైన కంఫర్ట్తో వచ్చినట్టు ఆ జ్ఞానం లేకపోయినా పర్లేదు, కానీ దుఃఖం వచ్చినప్పుడు చాయిస్ ఉన్నట్టయితే తీవ్రతను తగ్గించుకోవచ్చు, అవకాశం అనేది ఉంటుంది.
అది ఉండాలంటే ఏం చెయ్యాలి? గత జన్మలో మనం త్రికోణ స్థానాలు బలపడడానికి కావలసినటువంటి కర్మలు చేసి ఉండాలి. సో త్రికోణ స్థానం అనేది దానికి సంబంధించిన పుణ్యం ఎలా ఉపయోగపడుతుంది అనేది మనం ఒక చిన్న డెమాన్స్ట్రేషన్లో చూడొచ్చు. జీవితం అనేది ఒక రకంగా కంఫర్టు ఉండాలి, మనిషికి 50% కంఫర్టు ఉండాలి, ఒక 50% పీస్ కూడా ఉండాలి. ఇది ఎలా ఉంటుందంటే కంఫర్ట్ పెరిగిందనుకోండి, పీస్ తగ్గిపోతుంది. పర్సెంటేజ్ చూడండి ఈ విధంగా, కంఫర్ట్ అనేది ఒక 70% వచ్చిందనుకోండి, పీస్ 30% ఉంటుంది. అదే కంఫర్ట్ తగ్గిందనుకోండి, పీస్ పెరుగుతుంది. ఈ విధంగా మన జీవితంలో ఈ విధంగా ఇటువైపు అటువైపు ఉంటుంది. ఒకటి ఉత్తర ధ్రువము, రెండు దక్షిణ ధ్రువం. మనము బ్యాలెన్స్డ్గా చేసుకోవాలి. మనము వస్తువుల విషయంలో మనం ఎంతవరకు మనము ఒక కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావచ్చో అంతవరకు మనం ఉన్నట్టయితే పీస్ అనేది, చాయిస్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. చాయిస్ చాలా ఎక్కువ ఉంటుంది. కంఫర్ట్ జోన్లో మీరు డీప్గా వెళ్ళిపోయారనుకోండి, చాయిస్ అనేది ఉంటుంది. మళ్ళీ మన నిత్య జీవితంలో మనకు అనుభవానికి వచ్చేవి కూడా ఇవే. ఉదాహరణకు తీసుకోండి, ఒక కంఫర్ట్ జోన్ మామూలుగా ఒక 0 అయిందనుకోండి, కంఫర్ట్ జోన్ ఏం చెప్పచ్చు? పీస్ ఈజ్ కంప్లీట్, నో కంఫర్ట్స్ బట్ నో వరీస్ ఎయిదర్. ఎలాంటి కంఫర్టు లేదు, అలాగని ఏమి ఇబ్బంది కూడా ఉండదు జీవితంలో. అది లేదు ఇది లేదని ఇబ్బంది కూడా ఉండదు. అదే కంఫర్ట్ కొద్దిగా కావాలి అనుకున్నాం అనుకోండి, ఒక 20% కంఫర్ట్ కావాలి. విత్ ఫ్యూయర్ కంఫర్ట్స్ ద మైండ్ ఈజ్ లైట్ అండ్ అన్డిస్టర్బ్డ్. డిస్టర్బ్ ఐడియా ఉండదు. తక్కువ కంఫర్ట్ ఉన్నప్పుడు ఇబ్బంది లేదు, లీడ్ చేయొచ్చు. అదే ఒక 50% వరకు నో ప్రాబ్లం. సో 50% వచ్చింది. బ్యాలెన్స్ బిగిన్స్ వెన్ వాంట్స్ ఆర్ లిమిట్. మన కోరికలు చాలా తక్కువగా ఉంటే బ్యాలెన్స్డ్గా వెళ్తుంది. అదే కంఫర్ట్ జోన్ పెరిగిందనుకోండి, 60%కి వచ్చేసింది అనుకోండి, బ్యాలెన్స్ పాయింట్ ఆఫ్ కంఫర్ట్ ఆఫ్ పీస్ ఇంకొద్దిగా పెంచండి. మోర్ కంఫర్ట్ మే స్టార్ట్ కంట్రోలింగ్ ద మైండ్, బీ అవేర్. ఎక్కువ కంఫర్ట్ మీ మైండ్ని కంట్రోల్ చేసేస్తుంది. ఇంకా కావాలి, ఇది కావాలి, అది కావాలి అని కంట్రోల్ చేసేస్తుంది. కాబట్టి పీస్ తగ్గిపోతుంది. ఒక 70% పెరిగింది అనుకోండి, డిపెండెన్సీ గ్రోస్. ఎప్పుడైతే కంఫర్ట్ పెరిగిపోతుందో డిపెండెన్సీ బాగా పెరిగిపోతుంది. దేనిపైన? వస్తువులపైన, మనుషులపైన కాదు. మనం దేనిపైన అయితే ఎక్కువ కంఫర్ట్ అనుకుంటామో దానిపైన మనం ఆధారపడాల్సి వస్తుంది. సో పీస్ స్టార్ట్స్ ఫేడింగ్. ఇంకా తగ్గింది అనుకోండి, ఒక 90% వచ్చేసింది అనుకోండి, కంఫర్ట్ హ్యాస్ బికమ్ ఎ నీడ్. కంఫర్ట్ అనేది మీకు రోజువారీ అవసరం అయిపోతుంది. పీస్ ఫీల్స్ డిస్టెంట్. పీస్ అనేది చాలా దూరం, శాంతి అనేది మనకు ఎక్కడో చాలా దూరంగా ఉన్నట్టు ఉంటుంది. పూర్తిగా కంఫర్ట్ పడిపోయింది అనుకోండి, ఫుల్ కంఫర్ట్, నో పీస్. ఏ సాఫ్ట్ బెడ్ కెనాట్ క్యూర్ ఏ రెస్ట్లెస్ మైండ్. ఇంట్లో ఏసీ వేసుకోవచ్చండి. ఏసీ వేసుకోవడం వల్ల శరీరం చాలా కంఫర్ట్గా ఉంటుంది. మనస్సు కంఫర్ట్గా ఉండాలనేం లేదు. ఎంతోమంది ధనవంతులు, మీకు ధనవంతులు ఎక్కువ ఆత్మహత్యలు చేసుకుంటారండి ఇప్పుడు కాలంలో. పాతకాలంలో అయితే వేరేగా ఉంటుంది, ఇప్పుడు చాలా తక్కువ. ఈ ఆత్మహత్యలు చేసుకునేవంతా ఏసీ రూమ్లో ఎక్కువ చేసుకుంటారు. ఎందుకంటే అన్ని శరీరం చాలా కంఫర్ట్గా ఉంటుంది. మైండ్ ఏమవుతుంది? సమాజంలో మైండ్ చాలా ఇబ్బంది పడుతుంది. ఎవరేమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు. సో ఈ విధంగా మనమే డిసైడ్ చేసుకోవాలి ఎంత పీస్ కావాలి, ఎంత కంఫర్ట్గా ఉండాలి. మనమే మన జీవితంలో ఒక రకంగా మనపైనే మనం R&D చేసుకోవాలి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. మనము కంఫర్ట్ జోన్ని ఎంత వదిలి ఉండడానికి అవకాశం ఉంది, ఎంతవరకు మనం వదిలి ఉండొచ్చు, ఎంత సాధ్యమైతే అంత వదిలి ఉన్నాం అనుకోండి, మీకేమవుతుంది? పీస్ అనేది చాలా పెరుగుతుంది. వస్తువులపైన, వ్యక్తులపైన, విషయాలపైన డిపెండెన్సీ తగ్గిపోతుంది. ఎప్పుడైతే డిపెండెన్సీ తగ్గిపోతుందో మనసు చాలా ప్రశాంతం ఉంటుంది. పీస్ని ఎప్పుడు కూడా వస్తువులతోనో లేకపోతే డబ్బుతోనో కొనడానికి కుదరదు. కంఫర్ట్ని కొనుక్కోవచ్చు కానీ ప్రశాంతతని కొనలేం. సో ఇప్పుడు ఇది అర్థమైంది, ఎలా మన జీవితాన్ని ఎంత పీస్గా, ఎంత కంఫర్ట్గా మార్చుకోవాలనేది మన చేతిలో ఉంది. మనకి ఎంతవరకు కావాలి. కొద్దిగా నాకు కంఫర్ట్ ఎక్కువ కావాలి అనుకోండి, కొద్దిగా మీరు రిస్క్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. కొద్దిగా పీస్ విచారంలో మీరు కాంప్రమైజ్ అయ్యారనుకోండి, కంఫర్ట్ ఉంటుంది. మైండ్దే ఉంది, అది ఎప్పుడు ఇబ్బంది పడుతూనే ఉంటుంది, దాని అంతా కేర్ చేయకూడదు. మనకు కావాల్సినటువంటి సౌఖ్యాలు మనం పొందాలి అని మీరు కంకణం కట్టుకున్నారనుకో, నో ప్రాబ్లం, కంఫర్ట్ అయితే ఉంటుంది.
బట్ అట్ ద సేమ్ టైం ప్రశాంతత తక్కువగా ఉంటుంది. మళ్ళీ ప్రశాంతత లేదని ఇబ్బంది పడకూడదు మళ్ళీ. ఇది మన జీవితంలో మనం రూపొందించుకోవాల్సిన విషయం. దీన్ని బట్టే మనకు కేంద్ర కోణస్థానం అనేది మన జీవితంలో ఆధారపడతాయి. ఇప్పుడు ఎలా తిప్పుకొని మనం ఎలా చేస్తున్నామో, ఈ జన్మలో మనం దీన్ని ఎలా మనం ట్రిగర్ చేసామో, వచ్చే జన్మలో మనం దానికి రిజల్ట్ అనుభవిస్తాము. ఇప్పుడు నేనేమో దీన్ని చక్కగా ఇలా తిప్పేస్తాను, నాకు ఇంత పీస్ కావాలి, ఇంత చేయాలి. అది ఈ జన్మలో మనం యాక్షన్ స్టార్ట్ చేస్తే వచ్చే జన్మలో మనకు దాని యొక్క ఫలాన్ని అనుభవించవచ్చు. ఇప్పుడు మామిడి విత్తనాన్ని నాటామనుకోండి, ఒక 10-20 సంవత్సరాలు కొన్ని తరాల పడుతుంది అది పళ్ళు ఇవ్వడానికి. మనం పళ్ళు తినకపోవచ్చు, మన పిల్లలు తింటారు. అదేవిధంగా ఇప్పుడు మనం దీన్ని బ్యాలెన్స్డ్గా అడ్జస్ట్ చేసుకున్నాం అనుకోండి, ప్రస్తుతానికి ఇది ఉపయోగపడకపోయినా కూడా తర్వాత జన్మలలో మనం మళ్ళీ ఎక్కడో చోట పుట్టాలి కదా. పుట్టినప్పుడు అప్పుడు కేంద్ర స్థానము, త్రికోణ స్థానాలు ఉంటాయా? అప్పుడు ఏది ఎక్కువ ఉండాలి, ఏది తక్కువ ఉండాలి ఇప్పటి నుంచే మనం డిసైడ్ చేసుకోవచ్చు. నిజంగా నాకేం కావాలని డిసైడ్ చేసుకోవచ్చు. కంఫర్ట్ చాలా ఎక్కువ ఉందనుకోండి, మీరు మంచి శ్రీమంతులుగా అమెరికా లాంటి దేశాలలో చాలా ఐశ్వర్యవంతుల ధనవంతుల ఇంట్లో పుడతారు. రిస్క్ కూడా అక్కడే ఎక్కువ ఉంటుంది. నాకు చాలా ప్రశాంతత కావాలండి, కంఫర్ట్ అక్కర్లేదు అంటే మనం ఏదో మారుమూల భూటాన్లోనో నేపాల్లోనో ఒక చిన్న కుగ్రామంలో ఎలాంటి ప్రెషరు లేదు, టెన్షన్ లెస్, అలాంటి చోట కంఫర్ట్ చాలా తక్కువ ఉంటుంది, బట్ ప్రశాంతత అయితే చాలా ఎక్కువ ఉంటుంది. మీరు దీన్ని చూడాలంటే ఒక రకంగా మీరు అబ్జర్వ్ చేయాలంటే పల్లెటూళ్ళలో చూడండి, పాపం అక్కడ వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటూ చాలా హ్యాపీగా ఉంటారు. పిల్లలు బాగా చదివి సిటీలో వచ్చి స్థిరపడతారు. స్థిరపడి మంచి సాఫ్ట్వేర్ ఇంజనీరో పెద్ద బిజినెస్ చేసో లక్షలు కూడబెట్టి పెద్ద ఒక బంగ్లా కడతాడు. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, నాన్న మీరు ఇక్కడ చాలా కష్టపడ్డాను, నేను చూడలేను నాన్న, మీరు నా దగ్గరకు వచ్చేసేయండి. అక్కడికి వెళ్తారు తల్లిదండ్రులు. అక్కడ చూస్తే ఏదో మిద్దె పైన ఒక చిన్న రూమ్ సపరేట్గా ఇచ్చేస్తారు. నాన్న మీరు ఇంట్లో ఉండండి, ఈ రూమ్లో గదిలో ఉండండి, అన్నీ మీ సౌకర్యాలు ఉంటాయి. ఎవరి గది వాళ్ళదే. వాళ్ళకు చాలా చక్కగా ఏసీ రూము చాలా చక్కగా ఉంది, కానీ మాట్లాడడానికి మనుషులే లేరు. కొడుకు కోడలు వాళ్ళ రూమ్ నుంచి బయటికి రారు. ఇక మనవడు స్కూల్కి వెళ్ళిపోతారు, ట్యూషన్లు ఉంటాయి. ఇంకెవరితో మాట్లాడాలి? వీళ్ళకి పిచ్చెక్కుతుంది. పల్లెటూళ్ళు అందరితో మాట్లాడి, కష్టమైనా పర్లేదు అందరితో మాట్లాడితే చక్కగా ఉండేవాళ్ళు. సిటీలో ఒక చిన్న రూమ్ ఇచ్చేశారు, టైంకి భోజనం వచ్చేస్తుంది, లేకపోతే డైనింగ్ టేబుల్కి వెళ్ళి మనమే వడ్డించుకుని తిని మన గదికి వెళ్ళిపోవాలి. ఇది చూస్తాడు, ఇదేంటి జీవనం ఇది, ఇక్కడ కంఫర్ట్ ఉంది కానీ నాకు శాంతి లేదు కదా, నా ఊళ్ళోనే నేను చాలా చక్కగా హ్యాపీగా ఉండేవాడిని, మళ్ళీ ఊరికి వెళ్ళిపోవాలని చూస్తుంటాడు. అదే సిటీలో ఉన్నవాడు పల్లెటూళ్ళలో అక్కడ ఎంత ప్రశాంతంగా ఉన్నా కూడా తల్లి ఏం చెప్తుంది, నాన్న నువ్వు ఎంతో చక్కగా వచ్చావు, నీకోసం అది వండి పెడతాను, ఇది వండి పెడతాను. నా అమ్మ నేను అవన్నీ తిన్నమ్మా, నేను చాలా డైట్లో ఉన్నాను, ఎక్కువ తినను, నాకు అవన్నీ ఎందుకు, అవన్నీ అక్కడ దొరుకుతాయి, ఇబ్బంది పెడతాడు మళ్ళీ. సో వాడికి ఇక్కడ కంఫర్ట్స్ నచ్చదు, వాళ్ళకి అక్కడ కంఫర్ట్ నచ్చదు. సో ఈ విధంగా ఉంటుంది. ప్రతి ఒక్క మనిషికి కంఫర్ట్ అనేది వేరువేరుగా ఉంటుంది, ఒక్కొక్కదాగా ఉండదు. దానికి మనం ఏం చేయాలి, ఎంతవరకు మనం ఉండడానికి సాధ్యం ఉంది. ఒక వస్తువును వదిలి మనం ఎంత దాకా ఉండొచ్చు. కొన్ని వదిలి ఉండలేం. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ అనుకోండి, మనమేం వదిలి ఉండలేం, కానీ మ్యాక్సిమం ఎంతవరకు ఉండొచ్చు, ఏ వస్తువు ఉన్నా లేకపోయినా ఉండగలను, అలా R&D చేసుకుంటూ పోయామనుకోండి, మన కంఫర్ట్ జోను, మన పీస్ అనేది ఎంతవరకు ఉందో మనకే తెలిసిపోతుంది. సో దీని ద్వారానే మనకు జాతకంలో కేంద్ర కోణ స్థానాలు ఆధారపడి ఉంటాయి. గత జన్మలో దీనిని మనం ఏ విధంగా ఆచరించి ఉంటామో దాన్ని బట్టి ఈ జన్మలో కేంద్ర కోణ స్థానాలు ఉంటాయి. సరే, ఇంత బాగానే ఉంది కానీ ఇవన్నీ నాకెందుకండి ఈ కేంద్ర కోణ స్థానాలు అన్నట్టయితే, జాతకం చూసేటప్పుడు అదే ప్రధానము. ప్రతి ఒక్కడికి కష్టం వచ్చినప్పుడు ఏం కావాలి, దాన్ని ఎంత తొందరగా పోగొట్టుకోవాలి, దాన్ని ఏమైనా మార్చుకోవడానికి అవకాశం ఉందా అని ప్రతి ఒక్కడు ప్రయత్నిస్తుంటాడు. అలా మార్చుకోవాలంటే ఫలాపేక్ష రహితమైనటువంటి కర్మలు ఉండాలి, దాని త్రికోణ స్థానాలు బలంగా ఉండాలి. ఎప్పుడు మన కోసము మన జీవితం బాగుండాలి, నా భార్య బిడ్డలు బాగుండాలి, నేనే నా వంశమే బాగుండాలి అని అనుకుంటూ వెళ్ళామనుకోండి, కేంద్ర స్థానాలు బలపడతాయి, త్రికోణ స్థానాలు బలహీనమైపోతాయి. తద్వారా ఏమవుతుంది, కష్టాలను అనుభవించేటప్పుడు బయటపడడానికి అవకాశాలు చాలా తగ్గిపోతాయి. సుఖాలు వచ్చినప్పుడు ఎవడైనా అనుభవిస్తాడు, కష్టాలు వచ్చినప్పుడు బయటపడాలి కదా. కష్టాలు వచ్చినప్పుడే జ్యోతిష్యుడి దగ్గర పరిగెత్తుకుంటూ వస్తారు అందరు. ఆ కష్టాల నుంచి బయటపడే మార్గం ఉండాలంటే అతనికి చాయిస్ ఉండాలి.
ఆ చాయిస్ ఎప్పుడు ఉంటుందంటే త్రికోణ స్థానాలు బలంగా ఉన్నప్పుడే. 1 5 వివేకం ఉండాలి, 9 ధార్మికమైన జీవితాన్ని గడపాలి. సో ఇది చేయాలి అంటే త్రికోణ స్థానాలు బలంగా ఉండాలంటే ఏ విధంగా బతకాలి అంటే కర్తవ్య దీక్షలో ఉండాలి. మనిషికి డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ అనే రెండు ఉంటాయండి. డ్యూటీ అంటే అతనికి చేయవలసిన డ్యూటీ అన్నమాట. రెస్పాన్సిబిలిటీ ఉండదు, అతను చేయవలసింది చేసి వెళ్ళిపోవడం. రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి? మనమే తలకి నెత్తికెత్తుకుని చేసుకోవడం, దాన్ని రెస్పాన్సిబిలిటీ అంటాం. ఉదాహరణకు మనం ప్రతిరోజు లేదా శనివారము సుప్రభాతం వింటుంటామండి. స్టార్ట్ అవుతుంది, కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమానికం. చాలా చక్కగా చెప్పేస్తారు. అదొక మనకు పాటలాగా రిథమిక్గా మనకు తల్లో ఫీడ్ అయిపోయింటాం. కానీ దాని అర్థం ఎలా ఉంటుందంటే రాముడు విశ్వామిత్రుడితో పాటు రాక్షస సంహారానికి వెళ్తాడండి. అదే మొదటిసారి అడవులకు వెళ్ళడం, అంతకుముందు ఎప్పుడూ వెళ్ళలేదు. భవనాన్ని విడిచి బయటకు వచ్చింది లేదు, ఎండను చూసింది లేదు. కాబట్టి చాలా దూరం నడుచుకుంటూ అలసిపోయి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ రాత్రి బాగా నిద్ర పట్టేస్తుందండి. ఎక్కడైతే అతనికి సపర్యలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, అక్కడ ఏం లేదు, కటిక నేలపైన పడుకుంటాడు. సో నిద్ర వచ్చేస్తుంది, పాపం అతని కంట్రోల్ లేదు. కాబట్టి విశ్వామిత్రుడు తెల్లవారు లేచేయమంటాడు, కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అంటే అరుణోదయం స్టార్ట్ అవుతోందయ్యా, నువ్వు క్షత్రియుడై ఉన్నావు కాబట్టి యజ్ఞోపవీతం ధరించావు కాబట్టి కర్తవ్యం దైవమాహ్నికం, దైవానికి ఆహ్నికం ఇవ్వడం అనేది నీ కర్తవ్యం నాయన అని చెప్పి వెళ్ళిపోతాడు. అంతే, నీ కర్తవ్యం అని గుర్తు చేసి వెళ్ళిపోతాడు. తర్వాత రాముడు లేచి సంధ్యావందనం చేసుకుంటాడు. రాముడు, గురువుగారు నిద్ర లేదండి రాత్రంతా కటిక నేలపైన, నేను లేవలేనండి, 1 గంట పడుకుంటానండి అన్నా కూడా విశ్వామిత్రుడు ఏమి గుండెలు బాదుకోడు. కర్తవ్యం అని చెప్పి వెళ్ళిపోవడం అంతే. అతను లేస్తాడా లేడా అది వేరు. మనం ఇంట్లో పిల్లల్ని లేపుతుంటాం కదా, లేరు నాయనా, ఏడైపోయింది, స్కూల్ బస్ వచ్చేస్తుంది, లేస్తావా లేదా, నీళ్లు కొట్టమంటావా, రాత్రి ఎవడు నేను టీవీ చూడమన్నాడు, ఇలాంటి మనం దండగా అందుకుంటాం. మనం ఇది రెస్పాన్సిబిలిటీ, నువ్వు లేవాలి, ఖచ్చితంగా లేవాలి, అది నా డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ అయిపోతుంది. వాడు లేవకపోతే నేను ఇబ్బంది పడాలి. అక్కడ విశ్వామిత్రుడు ఏమి గుండెలు బాదుకోలేదు. రాముడు, నువ్వు చాలా గ్రేట్ అయ్యా, భవిష్యత్ తరాల్లో నేను అందరూ దేవుడిగా కొలుస్తారు, నువ్వే సంధ్యావందనం చేయకపోతే ఎట్లా, నా మానం పోతుంది, నేను మీ ఇంటి నుంచి తీసుకొచ్చాను, మీ నాన్న నన్ను తిడతాడు, సంధ్యావందనం, ఇవన్నీ గుండెలు బాదుకోలేదు విశ్వామిత్రుడు. లేచి సంధ్యావందనం చేసుకొని నీ కర్తవ్యం అని చెప్పి వెళ్ళిపోతాడు అతని పాటికి. దిస్ ఈజ్ డ్యూటీ. మన పిల్లల విషయంలో కావచ్చు, సమాజం విషయంలో కావచ్చు, మన డ్యూటీ మనం చేసి మన కర్తవ్యం ఏంటి, భూమికి ఎందుకు వచ్చాం అది చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనిషిగా నేనేం చేయాలి అవి చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, మనకి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఉండదు. తద్వారా త్రికోణ స్థానాలు చాలా బలపడతాయండి. మన డ్యూటీస్ మనం చేసామనుకోండి, త్రికోణ స్థానాలు బలపడతాయి. ఉదాహరణకు కూతుర్ని పెంచి పోషించాం, పెళ్లి చేసాం, అత్తారింటికి పంపించాం, అంతవరకు బాగుంది, మన కర్తవ్యం అయిపోయింది. అత్తారింటికి వెళ్ళిన తర్వాత అయ్యో పాపం చిన్న చంటి పిల్లాడిని పెట్టుకొని ఏం చేసుకుంటుంది, వంట చేసుకుంటుందో లేదో, అందరు ఇబ్బంది పెడుతుంటారో ఏమో, ఫోన్ చేసి ఏమ్మా ఏం కనుక్కుంటావు, 1 2 రోజులు మా ఇంటికి వస్తావా, నన్ను 2 రోజులు రమ్మంటావా, ఎలా ఇబ్బంది పడుతున్నావు, నువ్వు ఆ పని చేయకు, మీ ఆయన చెప్పిందంతా తల ఆడించకు, ఆమెను బ్రెయిన్ వాష్ చేయడం, అయ్యో ఆమె ఇబ్బంది పడుతుందని ఈమె ఇబ్బంది పడ్డాం ఇంట్లో. దీనివల్ల ఏమవుతుంది, ఈ రెస్పాన్సిబిలిటీ నెత్తినెత్తుకోవడం వల్ల తాను చేయవలసినటువంటి కర్తవ్యం చెయ్యదు. పెళ్లి చేసాం కదా, అత్తారింటికి వెళ్ళిపోయింది, చక్కగా భగవద్గీతో భాగవతో పుస్తకం పట్టుకొని నీ రెస్పాన్సిబిలిటీ భగవంతుడు ఇచ్చింది అయిపోయింది. కొడుకుని చదివించేశావు, ఉద్యోగం చక్కగా చేస్తున్నాడు, వాడి సంసారం వాడు చూసుకుంటున్నాడు. కూతుర్ని పెళ్లి చేసాం, వాడి అత్తారింటికి వెళ్ళిపోయింది, ఆమె కాపురాన్ని నేను చక్కగా దిద్దుకుంటుంది. ఇంకా నీకేం పని? హ్యాపీగా ఇంట్లో ఒక భగవద్గీతనో భాగవతానో, కనిష్టపక్షం అవేమీ చేయకపోయినా కూడా సీరియల్ చూసుకుంటూ గడిపేస్తే చాలు. ఇంకొకరిని నెత్తిపడి ఆమె ఏం చేస్తుంది, ఈమెం చేస్తుంది, ఆమెకి చిన్న మనవడికి దగ్గు వచ్చింది అనుకోండి, ఈమెకి రాత్రంతా నిద్రపడదు. తద్వారా ఈమె చేసుకోవాల్సింది ఏది చేసుకోదు. అందుకే సమాజంలో మన కుటుంబం కావచ్చు, సమాజం కావచ్చు, మిత్రులు కావచ్చు, లేదా మన కోరికలు కావచ్చు,
దానిపైన అతి అయినటువంటి రెస్పాన్సిబిలిటీని పెంచేసుకున్నాం అనుకోండి, మనం మనిషిగా చేయవలసినటువంటి కర్తవ్యాలు చేయలేం. ఆ చేయకపోవడం ద్వారా వచ్చే జన్మలో మనకు 1, 5, 9 బలంగా చూపించవు. ఆ బలహీనంగా ఉండే పొజిషన్లోనే మనం పుడతాం. ఆ పుట్టేదేదో భారతదేశంలోనో మంచి జ్ఞానవంతుల ఇంట్లో పుడతామంటే అది పుట్టాం. ఎక్కడో మారుమూల దేశంలో, ఏదో దేశంలో, ఎక్కడో మారుమూల ప్రాంతంలో జ్ఞానం అంటే ఏంటి అని తెలియనటువంటి ఒక ప్రపంచంలో పుట్టుతాం మనం. దానివల్ల ఏమవుతుంది, చాయిస్ అనేది ఉండదు. ఒక కష్టాన్ని దాన్ని ఎంత తగ్గించుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా అని కూడా మనకు తెలియదు. ఊరికే పడుతూ ఉంటాం మనం. కాబట్టి 1, 5, 9 ఈ బలంగా ఉండాలి. అట్లీస్ట్ ఇప్పుడు ఎట్లాగో పాడైపోయింది, ఇంక మనం ఏం చేయలేం. వచ్చే జన్మలో అయితే మళ్ళీ పుట్టాల్సిందే, తప్పదు. అప్పుడైనా బలంగా ఉండాలి అన్నట్టయితే కర్తవ్యం, మనిషి మనం చేయవలసిన కర్తవ్యం ఏంటి, అది చేసుకుంటూ వెళ్ళాలి. అది చేసుకుంటూ వెళ్ళాలంటే అతి అయినటువంటి రెస్పాన్సిబిలిటీకి నెత్తికెత్తుకోకూడదు. అలా నెత్తికెత్తుకోకూడదంటే 1, 4, 7, 10 ఎంత ఉంటే అంత చాలు, ఉన్నది చాలు అనేది ఉండాలి. లేదు కంఫర్టు ఎక్కువ ఉండాలి, భార్య భర్త వాళ్ళ స్టేటస్ ఎక్కువ ఉండాలి, అధికారము అన్నీ ఎక్కువ ఉండాలి. అన్నీ ఎక్కువైతే రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. రెస్పాన్సిబిలిటీస్ పెరిగితే ఏమవుతుంది, 6, 8, 12 పాపాలు కూడా పెరుగుతాయి. దాన్ని కష్టాలు కూడా అనుభవించాల్సి వస్తుంది. పీస్ అనేది తక్కువైపోతుంది. 1, 5, 9 ఎప్పుడైతే వీక్ అవుతుందో తక్కువైపోతుంది. కాబట్టి ఎవరు ఏ ప్రశ్న వేసినా కూడా ఈ వ్యక్తి అడుగుతున్నటువంటి ప్రశ్నకి సంబంధించి అధిపతి ఎవరు, కారకుడు ఎవరని తీసుకుంటా. అతను ఎలాంటి పుణ్యాన్ని సూచిస్తున్నాడు, ఫలాపేక్ష రహితమైందా సహితమైందా, అది త్రికోణమా కేంద్రమా తీసుకుంటాం. డెఫినెట్గా కేంద్రమే ఉంటుంది. ఎందుకంటే త్రికోణ స్థానంలో సంబంధించిన వాడు ఎవ్వరు జ్యోతిష్ దగ్గరికి రాడు. అతనికి ఏమైనా కోరిక ఉంటే కదా రావడానికి, జ్యోతిష్యం కనుక్కోవడానికి. అయ్యా నాకు మోక్షం ఎప్పుడు వస్తుందని అడగాలి. ఆ మోక్షం నేనే ప్రయత్నం చేసుకోవాలి, జ్యోతిషుడు ఏం చెప్తాడని అతను రాడు. ఉన్నదొకటే, కేంద్ర స్థానాలు ఉంటేనే వస్తాడు, లేకపోతే రాడు. సో కాబట్టి అతనికి ఎంత పుణ్యం ఉంది, అతను అడుగుతున్న దానికి పుణ్యం ఉంటే అనుకూలం అని చెప్పాలి. పాపం ఉంటే కొద్ది కష్టాలు వస్తుంది, ప్రతికూలం అవుతుంది, కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. దీని నుంచి బయటపడాలంటే గత జన్మలో ఏవైనా ఫ్రీ విల్ ఏదైనా ఉందని చూస్తాం. అది ఉంటే ఓకే, లేదనుకోండి భగవంతుని కొద్దిగా ప్రార్థించవయ్యా, కొద్దిగా తక్కువ ఉంది అవకాశము, అనుకూలత తక్కువ ఉంది, భగవంతుని రిక్వెస్ట్ చేయమని చెప్తాం. జ్యోతిష్యుడు చేసే పని ఇది. దీన్ని ఒక సిస్టమేటిక్గా అతను అడిగిన ప్రశ్నకి దాన్ని అనుసంధించి ఆ వివాహానికో విద్యకో ఉద్యోగానికో దానికి పుణ్యం ఎంత ఉంది, ఆ పుణ్యం తక్కువైతే ఏం చేయాలి అనేది స్పెసిఫిక్గా ఎక్స్క్లూజివ్గా మనం చెప్తాం. జ్యోతిష్యంలో చెప్పేది అది. ఇది మనం పుణ్యపాపాల సంబంధంతో చెప్పాల్సిన విషయం. జ్యోతిష్యం అంటే పుణ్యపాపాల డేటాబేస్ని డీకోడ్ చేయడమే. బ్రహ్మదేవుడు భూమిపైన పంపించేటప్పుడు మనల్ని ఎన్కోడ్ చేసి పంపించేస్తాడు గ్రహాల ద్వారా. ఇతను ఈ రకమైనటువంటి కర్మలు చేసుకున్నాడు కాబట్టి ఈ గ్రహస్థితి వచ్చినప్పుడు పుట్టాలి అంటాడు బ్రహ్మదేవుడు. మన జ్యోతిష్యుడు ఏం చేస్తాం, ఇతను ఈ గ్రహస్థితితో పుట్టాడు కాబట్టి ఈ రకమైన కర్మ చేసుకున్నాడు, మనం ఇంకో రకంగా దాన్ని డీకోడ్ చేసి మనం వానికి గైడ్ చేస్తాం. ఇది పుణ్య పాపాలను తెలుసుకునేటటువంటి ఒక సబ్జెక్ట్. కాబట్టి ఏదో గ్రహం వచ్చింది, అదృష్టాన్ని తెచ్చింది, అలా మనం ఆలోచించకుండా పుణ్యము పాపము ఉందా, పుణ్యం ఉంటే ఎలా అనుభవిస్తాడు, పాపం ఉంటే ఎలా అనుభవిస్తాడు, దానికి మనం ఏమైనా సలహా ఇవ్వగలమా అన్నది మనం జ్యోతిష్యం ద్వారా నేర్చుకొని వాళ్ళకి చెప్పబోయేటటువంటి అంశమే ఈ జ్యోతిష్యం. ఇందులో మనం ఇవాళ త్రికోణ స్థానము, కేంద్ర స్థానము, దుష్ట స్థానం గురించి చెప్పుకున్నాం. 1, 4, 7, 10 స్థానాలను కేంద్ర స్థానం అంటాం. 1, 5, 9 స్థానాన్ని త్రికోణ స్థానము అంటాం. 6, 8, 12 స్థానాల్ని దుష్ట స్థానాలు లేక పాపస్థానాలు అని అంటాం. పూర్వజన్మ దుష్ట స్థానాలు, పూర్వజన్మ పాపస్థానం, అన్నీ పూర్వజన్మవే. మన జాతకం అనేది ప్రోగ్రెస్ రిపోర్ట్ అండి. గత జన్మలో చేసినటువంటి కర్మలకు ప్రోగ్రెస్ రిపోర్ట్. దాని ద్వారా ఈ జన్మలో నేను ఏ విధంగా బతుకుతాను, ఏ విధమైనటువంటి వాతావరణాన్ని అవకాశాన్ని పొందుతానని చెప్పడమే జ్యోతిష్. ఇది ఇవాల్టి పాఠం. ఇవాళ ఒక 5 నిమిషాలు లేటుగా నేను ప్రారంభించాను, అదేవిధంగా ఒక 5 నిమిషాలు లేటుగా నేను ముగిస్తున్నాను. సో ఇక్కడితో దీనికి సంబంధించి మరిన్ని విషయాల్ని మళ్ళీ వచ్చే వారం పాఠంలో మనం నేర్చుకుందాం. శ్రీకృష్ణ అర్పణమస్తు.